సమస్త ప్రాణికోటి భగవంతునిపై నమ్మకంతో రోజును ప్రారంభిస్తారు. అసలు రోజు మొత్తంలో కూడా దేవుణ్ణి తలుచుకొని రోజు ఉండదేమో. ఎంత పనిలో ఉన్నా వీలైనంత సమయం భగవంతునికి కేటాయించి మొక్కులు చెల్లించుకునే ప్రయత్నం చేస్తాం. అయితే ఏ గుడికైనా స్త్రీ పురుష తేడా లేకుండా చిన్న పెద్ద అందరూ కలిసి వెళ్తుంటారు. కానీ ఇప్పుడు చెప్పబోయే ఆలయంలోకి మాత్రం మగవాళ్లకు ప్రవేశం నిషిద్ధం. మన దేశంలోని కొన్ని ఆలయాల్లోకి పురుషులకు మాత్రమే ప్రవేశం ఉన్నట్టే కొన్ని ఆలయాల్లో స్త్రీలకు మాత్రమే ప్రవేశం, లేదా కొన్ని సమయాల్లో మహిళల కోసం మాత్రమే గుడి తలుపులు తెరుస్తారు. అయితే గత కొన్ని సంవత్సరాలుగా మహిళలు వినిపించిన నిరసన స్వరంతో హైకోర్టు కూడా మహిళలకు ప్రవేశ హక్కులను కల్పించాయి. హాజీ అలీ దర్గా, శనిసింగనాపూర్, శబరిమల వంటి ప్రార్థనా స్థలాలు కొన్ని కారణాల వల్ల వార్తల్లో నిలిచాయి. అయితే భారత్లో కొన్ని దేవాలయాల్లో పురుషుల ప్రవేశం నిషేధం. ఈ ఆలయాల్లో మగవారు అడుగు పెట్టడంపై ఆంక్షలు ఉన్నాయి. ఆ ఆలయాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. భగవతీదేవి ఆలయం కన్యాకుమారిలో ఉంది. ఈ ఆలయంలో పార్వతీ అవతారమైన భగవతీ మాత పూజలు అందుకుంటుంది. శివుణ్ణి భర్తగా పొందాలని తపస్సు చేసేందుకు మహిళలు ఇక్కడికి వస్తారని చెబుతారు. భగవతీ మాతను త్యజించే దేవత అని కూడా అంటారు. ఈ ఆలయంలో అమ్మవారిని సన్యసించిన పురుషులు మాత్రమే దర్శనం చేసుకోవచ్చు. అలాగే ఈ ఆలయంలోకి పురుషులకు కూడా అనుమతి లేదు. ఈ ఆలయ సముదాయంలో కేవలం మహిళలు మాత్రమే పూజలు చేస్తారు. ఈ ఆలయ ప్రాంగణంలో స్త్రీలే కాకుండా హిజ్రాలకు కూడా పూజలు చేసుకునే స్వేచ్ఛ ఉంది. మరి ఈ ఆలయానికి సంబంధించిన మరో విశేషం ఏంటంటే, పురుషులు ఆలయంలోకి ప్రవేశించాలంటే స్త్రీల వలె అలంకరణ చేసుకుని రావాలి. కామాఖ్య దేవాలయం అస్సాంలోని గౌహతిలో ఉంది. నీలాచల్ కొండలపై నిర్మించబడింది. అన్ని శక్తి పీఠాలలో కామాఖ్య శక్తిపీఠానికి అత్యున్నత స్థానం ఉందని విశ్వాసం. అమ్మవారి ఋతుస్రావం రోజుల్లో ఇక్కడ పండుగను జరుపుకుంటారు. ఆ సమయంలో ఆలయంలో పురుషులకు ప్రవేశం పూర్తిగా నిషేధించబడింది. అంతేకాదు, ఈ సమయంలో కామాఖ్యదేవి పూజారి కూడా ఒక మహిళే. కామాఖ్యదేవి తన దగ్గరకు వచ్చే భక్తులందరి కోరికలు తీరుస్తుంది. జంతువులను బలి కూడా ఇస్తారు. బండారాను కూడా నిర్వహిస్తారు. ఈ ఆలయంలో ఆడ జంతువులను బలి ఇవ్వరు. కామాఖ్య ఆలయ రహస్యాల్లో ఒకటి, కామాఖ్య దేవిని తాంత్రిక ఆరాధకులు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. భారతదేశంలో బ్రహ్మదేవుడికి ఆలయం ఎక్కడ ఉందో మీకు తెలుసా? బ్రహ్మదేవ ఆలయం రాజస్థాన్లోని పుష్కర్లో ఉంది. ఈ ఆలయంలో పెళ్లైన పురుషులకు ప్రవేశం పూర్తిగా నిషేధం. సరస్వతీదేవి శాపం కారణంగా ఈ ఆలయంలోకి వివాహితుడు వెళ్ళలేడని ప్రతీతి. అందువల్ల ఈ ఆలయ ప్రాంగణం నుంచి మాత్రమే పురుషులు దర్శించుకుంటారు. వివాహిత స్త్రీలు లోపలికి వెళ్లి పూజించుకోవచ్చు. ఈ ఆలయం 14వ శతాబ్దంలో నిర్మించబడింది. బీహార్లోని ముజాఫర్పూర్ జిల్లాలో ఉన్న మాతా ఆలయంలో కూడా పురుషులకు కొన్ని సమయాల్లో ప్రవేశం నిషిద్ధం. ఈ ఆలయంలో నియమాలు చాలా కఠినంగా ఉంటాయి. మాతకు ఋతుక్రమ సమయంలో పురుషులకు ప్రవేశం నిషిద్ధం. ఈ సమయంలో మగ పూజారులకు కూడా ఆలయం వెలుపల నుంచి మాత్రమే అనుమతి ఉంటుంది. అట్టుక్కల్ భగవతీ క్షేత్రం కేరళలోని తిరువనంతపురంలో ఉంది. పొంగల్ పండుగలో పాల్గొనేందుకు ఏకంగా 30 లక్షల మందికి పైగా మహిళలు ఇక్కడికి రావడంతో కేరళలోని ఈ ఆలయం పేరు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చేరింది. ఈ ఆలయంలో పండుగను అత్యంత వైభవంగా జరుపుకుంటారు. ఆలయంలో భద్రకాళిని ప్రత్యేకంగా పూజిస్తారు. పురుషుల ప్రవేశం నిషేధించబడిన ఈ ఆలయంలో భద్రకాళీమాత నివసిస్తుందని నమ్ముతారు. ఇలా చెప్పబడే వాటిలో చెక్కులత్తుకోవు దేవాలయం కేరళలో ప్రసిద్ధ దేవాలయాల్లో ఒకటి. ఈ ఆలయంలో దుర్గామాత భక్తులతో పూజలు అందుకుంటుంది. ప్రతి సంవత్సరం పొంగల్ సందర్భంగా ఇక్కడ నారీ పూజ నిర్వహిస్తారు. ఇది 10 రోజుల పాటు కొనసాగుతుంది. ఈ కాలంలో పురుషులు ఇక్కడికి రావడం పూర్తిగా నిషేధం. పూజ చివరి రోజు సందర్భంగా మగ పూజారులు మహిళల పాదాలు కడుగుతారు. పొంగల్ సందర్భంగా 15 రోజుల ముందుగానే ఈ ఆలయంలో మహిళల రద్దీ కనిపిస్తుంది. మహిళలు తమ వెంట బియ్యం, బెల్లం, కొబ్బరికాయలు తీసుకువస్తారు.